రండి రండి. రే, నా మాట నమ్మొచ్చినందుకు నిన్ను అభినందిస్తున్నాన్రా. నువ్వు చాలా గ్రేట్ రా. దేనికండి? పులి నోట్లో తల పెట్టబోతున్నావని తెలిసి ఎంతో ధైర్యంగా వచ్చావు చూడు, అందుకు. మాట్లాడనవసరం అండి. నా డబ్బులు నాకు ఇస్తే నేను మీకు జీవితంలో ఇంకా కనిపించను. నేను కూడా చెప్తుంది అదేరా. ఇక నువ్వు జీవితంలో ఎవ్వరికీ కనిపించవు. కాకపోతే అంతకు ముందు ఒక చిన్న పని చెయ్యాలి. ఏంటండి అది? చెప్తా. ఇప్పుడు కొడతా చూడు, కొండ పగిలిపోవాలి. ఇదిగో, నువ్వు ఈ మజ్జిగ తాగు. నాకొద్దమ్మా. తాగమ్మా. నాకొద్దని చెప్తున్నాను కదా. నాకు డబ్బులు నాకు ఇవ్వండి, నేను వెళ్ళిపోతాను. ఒరే అవతారం, వీడికి కొంచెం మొహమాటల్లా ఉందిరా, తాగించేరా. ఇదిగో తాగు కొంచెం. నాకొద్దండి, వద్దని చెప్తున్నాను కదా. మరి మొహమాట పడిపోతున్నాడు. బ్రహ్మాండంగా ఉంటది, తాగు. నేను చెప్తున్నాను తాగు. అరే ఏం కాదు, తాగు. అరే ఇది కూడా తాగే. తాగు. ఏంటండి మజ్జిగ అన్నారు, టేస్ట్ చూస్తే ఏదోలా ఉంది. ఏదో ఏంట్రా, నువ్వు తాగింది జస్ట్ మత్తు పానీయం అంతే. మత్తు పానీయమా? వద్దండి. కోటి పద బావా. ఈసారి మాత్రం పక్కా పగల కొడతా. ఏంటండి ఇది? అన్యాయం అండి. నిజంగా నాకు డబ్బులు ఇవ్వడానికి పిలిచారా, లేదంటే స్కెచ్ చేశారా? రే, నీ పుచ్చు మొహానికి మళ్ళీ స్కెచ్లెయ్యాలారా? అందర్నీ కాంతమ్మ బ్లాక్మెయిల్ చేస్తే నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేస్తావా? బావా, ఈసారి నువ్వు ఖచ్చితంగా కొడతావు. ఇప్పుడు చూడు చిట్టి, చూడు. Hey! జాగ్రత్త, జాగ్రత్త పద. బాగా నిద్ర వస్తుంది. ఓకేనా? బాగా నిద్ర వస్తుంది. లత, లత.
నీకు బాగా మత్తెక్కింది. అవును, మీకు కూడా బాగా మత్తెక్కింది. హై ఫై. కాంతమ్మా 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 బాబాయ్, ఏమింది బాబాయ్? ఎందుకలా ఆడుతున్నారు? వీడిని ఇంట్లోకి రానివద్దని చెప్పాను కదా, ఎందుకు రానిచ్చారు? ఏం చేద్దామా? కారులో ఎందుకు పడుకోబెట్టావు? బావా, మానసాదేవి గారి కోరిక నెరవేర్చబోతున్నాం బావా. నిజమా? అవును బావా, చూసావు కదా, బాబాయ్ కారులో తప్ప మిగతా అన్ని కార్లకి గాలి తీసేశాను, ఆఖరికి వర్మ కారుతో సహా. బాబాయ్ ఇప్పుడు బయటికి రాగానే ఏదో ఒక అబద్ధం చెప్పి బాబాయ్ కారులోనే వర్మని కూర్చోబెట్టి వాళ్ళింటికి తీసుకెళ్లే వంకతో బాబాయ్ని వాళ్ళ సెల్లికి చూపించబోతున్నాను. హాయ్ బాబు, ఇదంతా జరుగుద్దంటావా చిట్టమ్మా? జరగాలి, జరిగి తీరాలి బావా. ఎలాగైనా సరే ఆ అన్న సెల్లెళ్ళు కలవాలి. ఓకే చిట్టమ్మా, ఆల్ ది బెస్ట్. చాలా మంచి పనే చేస్తున్నావు. పద పద పద. పదండి. అవును చిట్టమ్మా, ఏడ్చేశారు బాబాయ్? మొదటి నుంచి చెప్తాను, అది సమయం వచ్చినప్పుడు చెప్తాను. ఇప్పుడు నన్నేం అడగొద్దు చిట్టమ్మా. ప్రస్తుతానికి నేను వచ్చింది అమ్మని ఇక్కడి నుంచి తీసుకెళ్ళడానికి. ఏడు బాబాయ్ నువ్వు అనేది? నాన్నమ్మని తీసుకెళ్తాయి ఆవినెవరు చూసుకుంటారు? నువ్వు మాత్రం ఇలా ఎన్నాళ్ళని చూసుకుంటావు? ముంబైలో నాకు తెలిసిన డాక్టర్ ఒకరున్నారు, ఆయన అమ్మని తీసుకురమ్మన్నారు. అమ్మని మామూలు మనిషిని చేయడానికి తన వంతు ప్రయత్నం చేస్తానన్నాడు. అలాగా, చాలా సంతోషం బాబాయ్. నాన్నమ్మ తిరిగి మామూలు మనిషి అవుతుంది అంటే అంతకన్నా కావాల్సింది ఇంకేముంది చెప్పండి. ఇన్నాళ్లుగా మా అమ్మని నీ సొంత నాన్నమ్మలాగా కంటికి రెప్పలాగా కాపాడినందుకు నీకు జీవితాంతం రుణపడి ఉంటాను చిట్టమ్మా. చచ్చా, ఏడు బాబాయ్ ఆ మాటలో? నానమ్మ లాగా ఏటి? ఆవిడ ఎప్పటికీ నాకు నానమ్మే, నువ్వు ఎప్పటికీ నాకు బాబాయ్వే. చిట్టమ్మా, ఇలాంటి సందర్భంలో అడగొచ్చో లేదో తెలియదు గాని అడక్క తప్పట్లేదు. నా ఆస్తి గురించి ఏమైందమ్మా? నాకు వారం టైం ఇవ్వు బాబాయ్, ఎట్టాగో నీ ఆస్తి నీకు రాయించేస్తాను. ఏమోనమ్మా, నాకు ట్రస్ట్ వాళ్ళ నుంచి ప్రెషర్ ఎక్కువ అవుతుంది. నా అన్న ఆస్తిని వాళ్ళకి తిరిగివ్వనంటే నా ఆస్తి తీసేసుకుంటామంటున్నారు. అలా ఏం జరగదు బాబాయ్. నీ ఆస్తిని ఈ చిట్టెమ్మ నీ నుండి ఎక్కడికి పోనీదు. ఇలా నమ్మే మా అన్న ఆస్తి నీ చేతుల్లో పెడితే ఏమైంది? ఆ కాంతమ్మ పాలైంది. ఇంత ద్రోహం చేసినా నాకు కాంతమ్మ గడప తొక్కక తప్పట్లేదు. తన తలరాత. బాధపడకండి సార్, సాధ్యమైనంత త్వరగా మీ ఆస్తి మీకు వచ్చేలా చేస్తాం. మీ మాటలు నమ్మే వెళ్తున్నాను రవిచంద్ర. దయచేసి మీరు కూడా నాకు ద్రోహం చేయకండి. అయ్యో సరే.
ప్లీజ్ బాబాయ్, పాపం వాళ్ళ అమ్మ నాన్న ఇతని కోసం ఎదురు చూస్తూ ఉంటారు. తీసుకెళ్ళి దింపు బాబాయ్. నేను దింపడం దేనికి? ఆ? నీకంత ప్రేమ ఉంటే ఏ క్యాబ్ లోనో ఆటోలోనో తీసుకెళ్లి దింపండి. ప్లీజ్ సార్, ఈ రోజుల్లో ఎవరిని నమ్మడానికి వీల్లేదు. పైగా ఇతను తాగిన మత్తులో ఉన్నాడు. ఇలాంటి వాళ్ళని ఏ క్యాబ్లోనో ఎక్కిస్తే వాళ్ళ ఇంటి దగ్గర దింపుతారని గ్యారంటీ ఏముంది? ఏం మాట్లాడుతున్నావు రవిచంద్ర? వీడేమన్నా ఆడపిల్ల? క్యాబ్ డ్రైవర్ తీసుకెళ్లి ఏదైనా చేస్తాడని భయపడ్డానికి? మగపిల్లాడే కదా. ఆయన కూడా రిస్క్ ఎందుకు బాబాయ్, వెళ్ళేదారిలోనే కదా. నువ్వే దింపేయచ్చు కదా బాబాయ్. కుదరదు అని చెప్పాను కదా. దయచేసి నన్ను విసిగించకండి. వాడు చావేదో వాడే చేస్తాడు. వెళ్దామా? ఒరే వీరనారాయణ, ఎంత కాదనుకున్నా వాడు నీ మేనలుడ్రా. పైగా వాడిని దింపే వంకతో అయినా నా కూతుర్ని ఒక్కసారి చూస్తాన్రా. తీసుకెళ్ళరా వీరనారాయణ. అమ్మా, సార్, ఈ వయసులో పెద్దావిడిని ఏడిపించడం అవసరమా? పైగా ఆవిడ హెల్త్ కండిషన్ కూడా సరిగ్గా లేదు. ఆమె కోసమైనా ఇతన్ని కారు ఎక్కించుకోండి సార్. అర్థం చేసుకోండి సార్. అవును బాబాయ్, కాస్త పెద్ద మనసు వేసుకో బాబాయ్, ప్లీజ్ బాబాయ్. సరే, ఆ ఎదవని వెనక సీట్లో పడేయండి. థ్యాంక్స్ వీరనారాయణ గారు. బావా పడుకో. నేను తీస్తాను బాబాయ్. ఆ బ్యాగ్ కూడా వీళ్ళతో పంపిస్తే వీళ్ళు ఇంకా దగ్గర అవుతారు. చిట్టమా ఏంటి నగల బ్యాగ్ దీంట్లో పెడతావేంటి? బాబా, ఇప్పుడు ఈ నగలు మనం తీసుకోవద్దు బాబా. అందరూ అన్నారు కదా బ్యాగ్ లో ఏంటా అని అడుగుతారు. అలాగని ఈ నగలు మన అమ్మ ముందే తీసుకెళ్లలేము. అమ్మ ఏంటా అని అడుగుతుంది. ఈ నగలు అమ్మ సొత్తే బాధపడుతుంది. అందుకే వర్మతో పంపించేసి రేపుతామని చెప్తాను. సరే సరే పద. బాబాయ్, వర్మ వచ్చేటప్పుడు ఏదో బ్యాగ్ తెచ్చాడు బాబాయ్. అతనితో పాటు ఈ బ్యాగ్ కూడా ఇంట్లో ఇచ్చేసేయండి. సరే, వస్తాను కాంతమ్మా. అలాగే సార్. పదండి పదండి, వెళ్ళి స్నానాలు చేద్దాం. పదండి. బాబా పద, మనం కూడా ఫ్రెష్ అప్ అయిపోయి వేర్నాన్న బాబాయ్ నిజంగా వర్మాని ఇంటి దగ్గర దింపుతాడా లేదా చూద్దాం. పద పద. నీ చెల్లెల్ని కదా, ఇద్దరం ఒకే తల్లి రక్తం పంచుకు పుట్టాం కదా. నా మీద నీకెంత కోపమున్నా నా మీద నీకున్న ప్రేమ ఆ కోపాన్ని చంపేసి నిన్ను నా దగ్గరికి తీసుకొస్తుందని తెలుసు అన్నయ్యా. అందుకే అన్నయ్య కోటి ఆశలతో మా అన్నయ్య వస్తాడు, మా వీరనారాయణ అన్నయ్య నా కోసం వస్తాడు అని
నేను ఎదురు చూస్తూనే ఉన్నాను. ఆ దేవుడు నన్ను కరుణించాడన్నయ్యా. అందుకే నిన్ను నా దగ్గరికి రప్పించాడన్నయ్యా. రా అన్నయ్య. అమ్మా మానస, అన్నయ్య, ఎవరిని కన్నయ్య? నేను నీకు అన్నయ్యనని, నువ్వు నాకు చెల్లివని గుర్తున్నుంటే వీడితో నువ్వు పెళ్లి చేసుకుని వచ్చుండేదానివే కాదు. వీడి కోసం మన అన్నయ్యని ఊరిచ్చనాల ముందు చేతగాని వాళ్ళ నిలబెట్టుండేదానివే కాదు. రైట్, ఇప్పుడు చెప్తున్నా, నేను నీ ఇంటి ముందుకొచ్చింది నీ ప్రేమలు అభిమానాలు పొందడానికి కాదు, నిజానిజాలేంటో తేల్చుకోవడానికి. ఏం నిజాలు కావాలి నీకు? అయినా నా కొడుకుతో నువ్వెందుకు వచ్చావు? అగో, తెలిసి తీరుతుంది. దానికి సాక్ష్యమే ఈ నగలు చీర. అవి మన వదిన కోసం మన అమ్మ చేయించిన నగలు చీర. అవి నీ దగ్గరికి ఎలా వచ్చాయనయ్యా? నా దగ్గరికి రావడం కాదు, మీ దగ్గర నుంచే నా దగ్గరికి వచ్చాయి. చెప్పండి, ఈ చీర నగలు నీ దగ్గరికి ఎలా వచ్చాయి? ఏం మాట్లాడుతున్నావు? ఇదో కొత్త రకం నాటకమా? నీ చేతులతో నువ్వే తీసుకొచ్చి మా దగ్గర నుంచి వచ్చాయంటావేంటి? ఎవరుమాయ్ ఎవరుమాయ్? ఇవి నీ కొడుకు దగ్గర దొరికాయి. అంటే ఇవన్నీ మీ దగ్గర ఉన్నట్టే కదా? ఏం మాట్లాడుతున్నావు వీరనారాయణ? ఎస్, నిజమే మాట్లాడుతున్నాను. ఈ చీర నగలు ఎవరి దగ్గరుంటే వాళ్ళ దగ్గర నా అన్న బిడ్డలున్నారని అర్థం. అదే సత్యం. ఇప్పటికైనా నిజం ఒప్పుకో. మా అన్న కూతురని ఏం చేశావు? చంపేశావా? లేదా ఎక్కడైనా దాచేశావా? చెప్పు. పిచ్చి పట్టిందా నీకు? మీరు మారరు, మీరు జన్మకు మారరు. మా అన్నయ్య నిన్ను మెడబట్టి బయటికి ఎత్తేశాడని, వీణ్ణి అల్లుడిగా అంగీకరించలేదని పగతో ప్రతీకారంతో నా అన్న కూతుళ్ళిద్దరినీ
మీరే దొంగిలించారు. వాళ్ళని దాచేశారు శాశ్వతంగా. బా సై బావా. ఏమైందిరా? కలిసిందా? అక్క ఆ, పులిగడు ఫోన్ ఇలా చేస్తున్నాడు. ఇవ్వు. ఒరే పులి, కాయా పండా? రసమమ్మా. రక్తం రసంలా ఏర్లై పారుతుందమ్మా ఇక్కడ. ఎందుకంటే మీరు పంపించింది పులిరాజును కదా. ఆ డిఎన్ఏ అంజిగాడు ఒక కారు ప్రమాదంలో మరణించాడమ్మా. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత శుభవార్త చెప్పావురా. రే, నీ కళ్ళారా చూసావుగా, వాడు చచ్చిపోయాడుగా. మ్మ్. అనుమానమే లేదమ్మా. మనం గుద్దిన గుద్దుడికి తల 2 ముక్కలైపోయి రక్తం ఏరులై పారి వాడు శవంలా మిగిలిపోయాడమ్మా. మీకంత అభిమానం ఉంటే రేపొద్దునే వచ్చి వాడి బాడీని కలెక్ట్ చేసుకోండి. సదా మీ సేవలో ఇట్లు మీ పులిరాజు. సూపర్ రా పులి, నీకెంత ఇచ్చినా తక్కువేరా. ఆ, ఎంత ఇస్తారమ్మా? తక్కువే కాబట్టి ఏమీ ఇవ్వట్లేదు, నీకు సరిపడా ఇస్తానులే. థ్యాంక్స్ అమ్మా. ఉంటానమ్మా. ఎంత ఇస్తాడు బావా? ఎంత ఇస్తా అన్నారా? ఎవడు నొత్తాడు పదా. అవతారం, ఆ డిఎన్ఏ అంజిగాడు చచ్చాడంట్రా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ ఎంత శుభవార్త చెప్పావక్క. ఒరే తమ్ముడు, అక్క ఆ మినిస్టర్ గాడు పెట్టిన ఆఫర్ కి ఒప్పుకుందామంటావా? నాకైతే ఒప్పుకుందామని అనిపిస్తుంది అక్క. కానీ దానికి చిట్టెమ్మ అడ్డుపడుతుందని నాకు అనుమానంగా ఉందిరా. దాని మొహం దానికి ఎవరు చెప్తారక్క. చడి చప్పుడు లేకుండా పెళ్లి చేసి పారేద్దాం అంతే. ఆ రవిచంద్ర, ఎక్కడికెళ్ళారా? ఆ, అది అది ఆ, చిన్న పనుంటే వెళ్ళొస్తున్నావు అమ్మా. అంతే చిట్టమ్మా పద. అల్లుడు ఒరే తమ్ముడు, ఏంటి ఇద్దరు తెగ కంగారు పడిపోతున్నారు? పైగా వీరావేశంతో గదిలోకెళ్లారు. ఏంటో చూద్దాం పద. పదక్క. బావా, ఈ ఉంగరం పెట్టుకుంటే జాతకం తెలుసుద్ది అనుకుంటే నాకేం జరగలేదేటి? పిచ్చి చిట్టమ్మ, ఈ రోజుల్లో కూడా ఈ ఉంగరాల్ని బొంగరాల్ని నమ్ముతారా? ఇవన్నీ ట్రాష్ చిట్టమ్మ. అక్క ఆ ఉంగరం ఏంటక్క అట్ట వెలిగిపోతుంది? ఇది ఇది అదే అదే. ఏటక్క అది? చెప్తాను పద పద. బావా, ఈ వెళ్తారు చూసావా? ఉంగరం ఎట్ట మెరిసిపోతుందో. వండర్ఫుల్ చిట్టమ్మ, ఇలాంటి మహిమాన్వితమైన ఉంగరం అని చెప్తే
కథ అనుకున్నాను కానీ ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను. ఇదేంటి చిట్టికి ఉంగరం ఎలా వచ్చింది? ఎవరిచ్చారు? ఇష్టమా, నాకు అనుమానం. వర్మ నీకు ఉంగరం ఇవ్వడం వెనకాల ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. ఆ ఉంగరం రహస్యం ఏంటో వర్మకి తెలిసే ఉంటుంది. ముందు అర్జెంటుగా వర్మకి ఫోన్ చేద్దాం. అలాగే బావా, ఫోన్ ఇవ్వ. ఏముంది బావా, ఆ ఉంగరం పట్టుకొని ఏ కొంపలు ముంచే కార్యక్రమం చేద్దాం అనుకుంటుందో బావా. అంతేలే, పైసా ఆదాయం లేకుండా మన కాంతమ్మ ఏ పని చేయదుగా. ఆ. ఆపు, ఏమైంది బావా? ఓ పాలాడు చూడు. వాడు ముష్టి వర్మ కాడు కదూ? అవును బావా, వాడేట్లా కారు నుంచి దిగాడు? చూడండి, ఈరోజు నేను రావటం ఆలస్యం అవుతుంది. ఈ కార్ తీసుకుని మీరిద్దరు ఇంటికి వెళ్ళిపోండి. అలాగే సార్. బాబు అది చెప్పాను కదా, చెప్పింది చేయండి. అలాగే. అవును బావా, అంటే ఆడు ముస్టోడు కాదంటావా? ఇంకా అనుమానం ఏంట్రా, ఆడు కోటీశ్వరుడు. ఆడు కారు చూసా ఎంత కాస్ట్లీగా ఉందో. అవును బావోయ్, మరి ముస్టోడు లాగా గెటప్ ఎందుకు ఇస్తున్నాడు బావా? అదే అర్థం కావట్లేదురా, పద చూద్దాం. ఇక మీరిద్దరు బయలుదేరండి. బాబు గారు, ఇక్కడి నుంచి ఆ కాంతమ్మ గారి ఇల్లు చాలా దూరం. ఇక్కడి నుంచే నడుచుకుంటూ వెళ్ళడం ఎందుకు? వాళ్ళ ఇంటి దగ్గర దిగబెడతాను రండి బాబు గారు. అక్కర్లేదులే వీరాస్వామి. పొరపాటున నేను కారు దిగడం ఎవరన్నా చూశారంటే నువ్వు నా డ్రైవర్ అని, ఇతను నా బాడీ గార్డ్ అని అందరికీ తెలిసిపోతుంది. అదే జరిగితే నేను పడే కష్టమంతా వృధా అయిపోతుంది. అలాగే బాబు, మీరు ఎలా చెప్తే అలాగే. సరే, మీ ఇద్దరు బయలుదేరండి. వాడు తెచ్చే డమ్మీ ఉంగరం చిట్టమ్మ ఉంగరం స్థానంలో పెడుతున్నా. పాపం, ఆ నిజం తెలియక, ఆ ఉంగరం వెలగక, చిట్టమ్మే జమీందారీ వారసురాలన్న నిజం మరుగున పడిపోవాలి. పడిపోద్దక్క, శాశ్వతంగా సమాధైపోవాలి. అయిపోద్దక్క. ఇక జీవితంలో చిట్టమ్మే జమీందారీ గారి కూతురన్న నిజం మనకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదక్క. రేయ్, చిట్టమ్మకి ఆ ఉంగరం ఎవరిచ్చారో ఫస్ట్ అది తెలుసుకో. అలాగే అక్క. ఒకవేళ వర్మగాడే ఇచ్చుంటే ఆ లెక్కలు కూడా సెటిల్ చేయాలక్క. అవునరా, వాడే గనక మానసాదేవి కొడుకైతే మూడో కంటికి తెలియకుండా వాణ్ణి యమలోకానికి పంపించాలి. లేదంటే విడిపోయిన అన్నా చెల్లెళ్ళు కలుస్తారు. నేను చేసిన ద్రోహాలన్నీ తెలుసుకుని నా ప్రాణం తీస్తారు. అలా జరగకూడదంటే నిజాలు తెలిసిన వాడెవ్వడు ప్రాణాలతో ఉండకూడదు. అన్నగారు శుభోదయం. రాతముడు, నీకోసం ఎదురు చూస్తున్నాం. ఏమైందన్నయ్యా? అదేటి వర్మ, నిన్న రాత్రి ఫోన్ చేసి మాట్లాడాను కదా, అప్పుడే మర్చిపోయావా? ఫోనా? నాకు చేశారా? ఎప్పుడు?
అనుకున్నావు. నువ్వు ఆ మత్తు పానీయం తాగిన మత్తులో అన్ని మర్చిపోయి ఉంటావని నేను అనుకున్నా. అయ్యో సారీ వదినా. మత్తు మందు తాగిన దగ్గర నుంచి ఎప్పటిదాకా ఏం జరిగిందో ఏమీ గుర్తులేదు. ఎరా పనికింత ఆలస్యంగానే వచ్చేది? ఏమనుకో కాంతం పెద్దమ్మా, వచ్చే దారిలో ట్రాఫిక్ బాగా ఉంది, అందుకే ఆలస్యం అయింది. ఎరా నువ్వు కార్లో వస్తున్నావా ఏంటి ఆలస్యం అవ్వడానికి? కారులో రాలేదు కాబట్టి ఆలస్యం అయింది పెద్దమ్మా. అయినా నీకెందుకు, ఇంట్లో పనులన్నీ చక్క చక్క నేను చేసేస్తానుగా. వర్మ, నీతో కాస్త పనుంది, ఇలా రా. ఏయ్ ఏంటో ఆలోచిస్తున్నావు? ఎక్కడ పని అక్కడే వదిలేసి వెళ్ళావు. ముందురా పని చేయాలరా, వదిలేసి వచ్చులోనే. ఒరే తమ్ముడు, అక్క నాకు తెలిసి చిట్టెమ్మ తన ఉంగరం గురించి చెప్పడానికి వాణ్ణి పక్కకి తీసుకెళ్ళిందంటావా? నాకు కూడా అలాగే అనిపిస్తుందక్క. అవునక్క, ఈ పులిరాజుగాడు కోటిగాడు ఇంకా వచ్చి సావలేదే? అదే నాకు అర్థం కావట్లేదు. నువ్వు ముద్దా ఉంగరం జోబులెట్టుకో. పదరా పద. కాంతమ్మ గారు వచ్చేసారక్క. మేము రెడీ అండి. రే ఎదవాలరా, మళ్ళీ ఎందుకురా ఇంట్లోకి తగలడ్డారు? మిమ్మల్ని రావద్దని చెప్పాను కదా. అక్క ఇదిగో భాస్కరు, ఇదే నీ ఇల్లు కాదు ఓవర్ యాక్షన్ చేయడానికి. నా ఇల్లు. నా మనుషులు నాకిష్టం వచ్చినప్పుడు వస్తారు, నాకిష్టం వచ్చినప్పుడు వెళ్తారు. అడిగే హక్కు అధికారం నీకు లేవు. నోరు మూసుకొని నీ పని చేసుకో. వెళ్ళు. ఏదో జన్మ. మీరు మారో, మీరు మారరో. రే ఏంట్రా ఇంత ఆలస్యమైంది? రాత్రి కాస్త పెగ్గు ఎక్కువైందమ్మా, లేచేసరికి కాస్త ఆలస్యమైందంతే. సర్లే, మీరిప్పుడు ఏం చేస్తారంటే, అది అర్థమైందా? అర్థమైందమ్మా, మీ పని అయిపోయింది అనుకోండి. ఒరే అవతారం, వెళ్ళా పంచుడు. అలాగే అక్క. పదండి. ఇదేంటి బావా, ఉంగరం వెలగట్లేదేటి? నిన్ను పెట్టుకోగానే వెలిగింది కదా, మరి ఇప్పుడెందుకు వెలగట్లేదు? ఒక్క నిమిషం అన్నయ్య, వెలుగుతుందేమో చూద్దాం. అప్పుడే కంగారు ఎందుకు? రే నువ్వు నోరు మీరా ముష్టదవా, నీకేం తెలుసురా ఉంగరం గురించి? అయ్యో నాకు తెలియకపోవడం ఏంటండి, అసలు ఆ ఉంగరం ఇచ్చిందే నేను కదా. ఏంటి ఏంట్రా అన్నావు? నువ్వు ఉంగరం తెచ్చిచ్చావా? అంటే ఆ ఉంగరం ఉంది నీ ఇంట్లోనా? అంటే నువ్వు ఓ నాయనా, వర్మేటి ఆవేశంలో నిజం చెప్పేశాడా? ఇప్పుడు కనుక వర్మ మానసదేవి గారి కొడుకని తెలిసిందంటే కుంపలు అంటుకుపోతాయి. మాట్లాడవేంట్రా? ఆ ఉంగరం తెచ్చిచ్చింది నువ్వా? ఎవరో సాధు గారు ఈ ఉంగరాన్ని వర్మకిస్తే వర్మ తెచ్చి నాకిచ్చాడు. ఎంతటి దానికి ఎందుకంత కంగారు పడిపోతున్నావా? అంతే పెద్దమ్మా. ఓహో, ఎవరో ఇచ్చిందాన్ని నువ్విచ్చావా? ఏదో మీ ఇంటి నుంచి తెచ్చిచ్చినట్టు అలా ఫీల్ అయిపోతున్నావేంట్రా?